ఇక్కడికి వచ్చినాం. అందరికీ రామచంద్రాపురం ఆడపడుచులందరికీ, అక్కడున్న ఆడపడుచులకి, చిన్నపిల్లలకి, నాన్నదమ్ములందరికీ, మేడలపైన మిద్దెలపైన ఉన్న ఆడపడుచులకి, అన్నదమ్ములకి, అక్కచెల్లెలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత ఘన స్వాగతం నాకు ఇచ్చిన మీ అందరికీ పలికిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది మీరు జాగ్రత్త పడిపోతారు. నాకు ఈరోజు మన రామచంద్రాపురం సభలో నేను మాట్లాడదలుచుకుంది ముందస్తుగా మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి, జనసేన పార్టీ రాజకీయ ప్రస్తావన ఎందుకు వచ్చింది, అలాగే మన నిరుద్యోగం గురించి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి, ఆడపడుచుల గురించి, యువత ఉపాధి అవకాశాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం, చర్చించుకుందాం. ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో 2014కి ఒక పార్టీ పెట్టడం మీ అందరికీ తెలుసు. 2009లో అప్పటి రాజకీయ ప్రస్తావన, అప్పుడు రాజకీయ ప్రయాణం ఎన్ని ఒడిదుడుకులకు లోనై ఎంత కష్టపడ్డాం, ఎన్ని ఎదుర్కొన్నాం, అవన్నీ తెలిసి కూడా ఎందుకు నేను మళ్ళీ 2014లో ఎందుకు జనసేన పార్టీ పెట్టానంటే, స్థానికంగా మనకి తెలుగుదేశం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్రం విభజించిన తీరు, ఇవన్నీ నాకు చాలా మనస్తాపాన్ని, చాలా బాధని కలిగించింది. పొలిటికల్ ప్రాసెస్లో కొంచెం అడ్డు లేకుండా కొంతమంది అడ్డు లేకుండా నాకు 2014లో పార్టీ పెట్టినప్పుడు నన్ను అందరూ భయపెట్టారు, నిరుత్సాహపరిచారు. ఈ రోజుకి నాకు గుర్తుంది, మార్చి 14న 2014లో ఒక వారం రోజుల ముందు పార్టీని రిజిస్టర్ చేయించి, ఒక నెల ముందు, ఒక 3 వారాల ముందు ఆ న్యూస్ బయటకు వచ్చినప్పుడు ఢిల్లీ నుంచి కూడా సోనియా గాంధీ గారి తరపున కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు నా దగ్గరికి వచ్చి మనుషుల్ని పంపించి నన్ను నిరుత్సాహపరుద్దాం, మీరు పార్టీ పెట్టకండి, మీ అన్నయ్య గారు కాంగ్రెస్లో ఉన్నారు, మీ పార్టీలు పెట్టదని చెప్పి అనేక రకాలుగా ఒత్తిడి తెచ్చినా కానీ మిగతా వాళ్ళెవరు కూడా 2009లో మీరు సాధించలేనిది మళ్ళీ వచ్చి ఏం చేయగలరు, ఎలా నమ్ముతారు? అలాగే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న హైదరాబాద్, తెలంగాణలో కూర్చొని పార్టీ పెట్టడం మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాం. జనసేన పార్టీ జెండా స్థాపించింది మనల్ని అందరినీ రకరకాల పరిస్థితులకి భయపడుతున్న సమయంలో, తెలంగాణలో ఆంధ్ర ప్రజల్ని తిడుతున్న సమయంలో
ఆంధ్ర ప్రజలు వేరు, ఆంధ్ర పాలకులు వేరు, వీటన్నిటిని సెపరేట్ చేయమని చాలా గుండె ధైర్యంతో పెట్టిన పార్టీ జనసేన పార్టీ. అందరూ భయపడతా ఉన్నారు. ఆ రోజున ఒక్కరికి దమ్ము లేదు, ఒక్కరికి ధైర్యం లేదు. సీనియర్ నాయకులు ఉన్నారు. ఈ రోజున ముఖ్యమంత్రి గారు దశాబ్దాల అనుభవం, 4 దశాబ్దాల అనుభవం అని చెప్తున్న నాయకులు, కాంగ్రెస్ పార్టీకి జేజేలు పలికే నాయకులు తప్ప బలంగా కూర్చొని ప్రజలకు జరిగిన కష్టాల్ని కానీ నష్టాల్ని కానీ బలంగా మాట్లాడగలిగి ప్రస్తావించగలిగే ధైర్యం లేని సమయంలో మీరు రాజకీయాలకు పనికిరారు. మీ కుటుంబం రాజకీయాల్లో రావాలి అంటే ఒక ముఖ్యమంత్రి కొడుకై ఉండాలి, పాలక వర్గాలకు సంబంధించిన వ్యక్తులై ఉండాలి, అలాంటి కుటుంబాలే ఉండాలి. మీరు వచ్చి మళ్ళీ ఏం చేస్తారని అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒక మాట అంటే కంఠం తెగిపోయే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కేవలం చాలా బలంగా ధైర్యంగా ఎందుకు పార్టీ పెట్టానంటే విసిగిపోయాం. సగటు సమాంతర రాజకీయ వ్యవస్థలో ఒకసారి మాట మార్చి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఉదాహరణకి ఆయన మాట్లాడే పద్ధతి, ఒకరోజు తెలంగాణ ఇవ్వాలంటారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కాపాడాలంటారు. ఏది స్పష్టత లేదు. ఇంక్లూడింగ్ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా, ఆయన కూడా రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు ధైర్యంగా తెలంగాణలో తిరగలేని వ్యక్తి, తెలంగాణలో నాయకులకి ఎదురు చెప్పలేని వ్యక్తి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ధైర్యం లేదు. ఒకవైపు తెలంగాణ నాయకులు ఆంధ్ర ప్రజల్ని దోపిడీదారులు, కుట్రదారులు అని తిడతా ఉంటే ప్రజల్ని వేరు పాలకులను వేరు అని చెప్పి దమ్ముగా ధైర్యంగా చెప్పే ధైర్యం, గుండె ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. మీకు చంద్రబాబు నాయుడు గారి సంగతి తెలుసు. కర్ర విరగకుండా పాము చావకుండా ఆ ప్రాసెస్ ఆయన మాట్లాడతారు. ఒక్క దమ్ముతోటి ధైర్యంతో తెలంగాణ వాదానికి బలంగా చెప్పగలిగింది ఒక పవన్ కళ్యాణ్, ఒక జనసేన పార్టీనే. మనకి భయాలు ఈ రోజుకి తిరగమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చి ఆంధ్రాకు వచ్చి పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యక్తి అని చెప్పి తిట్టగలిగే ధైర్యం ఉన్న వ్యక్తి అంటారు మీరు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత మా ఇంటి ఆడపడుచులు తిట్టే ధైర్యం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. అంత ధైర్యం నీకు? తెలంగాణ నాయకుల్ని తిట్టే ధైర్యం లేదా నీకు? దమ్ము లేదా? అంటే పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి సినిమా వాడు, సినిమా హీరో ఏం చేస్తాడు అనుకుంటారా? మాకు దమ్ములు లేవనుకుంటున్నారా మీరు? ధైర్యం లేదనుకుంటున్నారా మీరు? మాట్లాడలేమా? మా ఇంటి ఆడపడుచులు కూర్చొని నువ్వు ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంటే నాకు పౌరుషం రాదా? మాకు వస్తుంది ఖచ్చితంగా. నడి రోడ్ల మీద నిలబడి మాట్లాడగలిగే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడిని జాగ్రత్త మర్చిపోకండి. ఎందుకు మాట్లాడమంటే జనసేన ఉన్నది విద్వేషాలు రెచ్చగొట్టడానికి కాదు, బాధ్యతతో మాట్లాడటానికి, బాధ్యతతో చెప్పడానికి. గతకాలం రాజకీయ వ్యవస్థ చేసిన తప్పులు మళ్ళీ మనం చేయకుండా ఉండటానికి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత రెచ్చగొట్టినా సరే నేను మాట్లాడలేనా? నా ఇంటి ఆడపడుచుల గురించి మాట్లాడుతూ ఉంటే అరే మా తల్లి నేర్పిన సంస్కారం, మేము ఆడపడుచులు గౌరవించేవాళ్ళం, ఆడపడుచుల్ని దుర్భుషలాడేవాళ్ళం కాదు మేము. అందుకని మేము కామ్గా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే ప్రాంతానికి వచ్చి మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మీకు నిజంగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంటే, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని మీరు నిలబడాలంటే వెళ్ళి మీరు అడగండి, శాసనసభకి వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళండి. ఇన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం నాయకులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని తప్పులు చేస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని బాధపెట్టడానికి నా ఉద్దేశం కాదు. ఒకవైపు ఆంధ్రులు అంటే తెలంగాణలో మనల్ని దోపిడీదారులుగా, ఆస్తులు దోచుకుపోయే వాళ్ళుగా మాట్లాడుతుంటే ఒక్క ఆంధ్ర నాయకుడికి దమ్ము ధైర్యం లేదు, గట్టిగా మాట్లాడలేరు. ఏదైనా మాట్లాడితే వీళ్ళు కాంట్రాక్టులు రావేమో,
పరిశ్రమలు రావేమో, మా ఆస్తులు పోతాయేమోనే భయాలు తప్ప ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడలేని వాడు కూర్చోబెట్టి రాజకీయాలు ఉన్నప్పుడు నేను ఎందుకు నా పంచకట్టు ఎందుకు కట్టాను? నేను ఆంధ్రుడని చెప్పడానికి నేను పంచకట్టు కట్టాను. ఆత్మగౌరవాన్ని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పడానికి నేను పంచకట్టు కట్టాను. తెలుగు వాడిని ఆంధ్రుడని చెప్పడానికి విసుగు నాకు ఎక్కడుందంటే, ఉన్న పరిస్థితుల్లో నేను నిజంగా తెలుగుదేశం పార్టీ నుంచి చాలా ఆశించాను. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, నేను వారి దగ్గరికి వెళ్ళలేదు, వారు మన దగ్గరికి వచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నాయకుడు మన ఆఫీస్కి వచ్చి మన సహాయం అడిగితే మేము చాలా పెద్ద మనసుతో చేశాం. ఎలాంటి పెద్ద మనసుతో చేశామంటే, మా అన్నయ్య చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయనని కాదని, నాకు జీవితాన్ని ఇచ్చిన వ్యక్తిని కాదని, నా వదిలిని కాదని, నా తల్లిని కాదని, కుటుంబాన్ని వదిలి ఎందుకు వచ్చాను తెలుగుదేశం పార్టీ కంటే, నా అన్నదమ్ముల్ని, నా ఆడపడుచుల్ని, నా ఆంధ్ర ప్రాంత ప్రజలను రక్షించుకోవడానికి, ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి నేను ఇంత త్యాగం చేసి వస్తే, ఈ రోజున ముఖ్యమంత్రి గారు వెళ్ళి కాంగ్రెస్ నాయకులతో కుమ్మక్కు అవుతా ఉంటే చాలా బాధ కలిగించింది. ఇదే ఉత్తరాది నాయకులు మనకు ఎలా ఉందో చూడండి. ఇదే ఢిల్లీలో తెలుగుదేశం నాయకుల్ని చెత్త కింద కొట్టి, చొక్కాలు పీకి, బయట బట్టలు లాగి ఊడ తీసి పార్లమెంట్లో కొడతా ఉంటే, అప్పుడు అలా రాష్ట్ర విభజన చేస్తే తలుపులేసి, పార్లమెంట్ తలుపులేసి తెలుగుదేశం నాయకుల్ని కొట్టి బయటికి తరివేస్తే, వీరు ఈరోజు వెళ్ళి అలాంటి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కాళ్ళు పట్టుకొని, ఏం రాహుల్ గాంధీకి తెలియదా ఆ రోజున అన్యాయం జరుగుతుందని? రాహుల్ గాంధీకి తెలీదా? కాంగ్రెస్ నాయకులు చెప్పిందే మీకు భేదమా ఆ రోజున? అరే, సొంత అన్నలు కాదని వచ్చాను కాంగ్రెస్లో ఉంటే. అలాంటి నేను వస్తే సిగ్గు లేకుండా తెలుగుదేశం నాయకులు మన ఆంధ్రుల్ని, పార్లమెంట్లో మన ఎంపీలని బట్టల్లా కొడితే కూడా వీళ్ళకి సిగ్గులేదు. తెలుగుదేశం నాయకులకి సిగ్గు, శరం, పౌరుషం, లజ్జ ఏమీ లేకుండా తయారు తెలుగుదేశం నాయకులు. నాకు ముఖ్యమంత్రి గారు, నా ఉద్దేశం కూడా ఎవరు ఉన్నా కానీ నేను ఎందుకు సపోర్ట్ చేశానంటే, అరే కొన్ని సమయాలు వస్తాయి, చరిత్రలో కొన్ని సమయాలు వస్తాయి. అలాంటి సమయాల్లో రాష్ట్రానికి నిలబడాల్సిన పరిస్థితులు వస్తాయి. పార్టీలకు అతీతంగా, మన వర్గాలకు అతీతంగా ప్రజల కోసం నిలబడే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితులు 2014లో వచ్చినప్పుడు ఇంత అండగా జనసేన పార్టీకి, ఇంత అండగా తెలుగుదేశం పార్టీకి జనసేన నిలబడినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం వాళ్ళు గుర్తించలేకపోయారు. ముఖ్యమంత్రి గారిని కూడా మేమేం అడగల, ఒక పదవి అడగలేదు, మాకు ఏమి అడగలేదు. మేము అడిగిందల్లా మంచి బలమైన పరిపాలన అందించండి అని. ఇప్పుడు ఏ మూలకెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఎక్కడో చోట అవినీతి, ఎక్కడో చోట ఇసుక మాఫియాలు, ఎక్కడో చోట ఇసుక మాఫియాలు, ఇవన్నీ విసిగిపోయాం. నిన్న నేను కోరుకుంటుంది కూడా, ఎక్కడో చోట చాలా బలమైన ఒక చాలా బలమైన రాజకీయ వ్యవస్థను పట్టుకురావాలి, బాధ్యతతో కూడిన వ్యవస్థను తీసుకురావాలి, రాజకీయ వ్యవస్థను తీసుకురావాలి అనే ఉద్దేశంతో నేను ఇన్ని రోజులకు వెయిట్ చేశాను. స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మన కాకినాడలోనే సభ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ రోజున తెలుగుదేశం నాయకులకి ఏ రోజున నాకు అండగా నిలబడలేదు. నేను ఒకవైపు భారతీయ జనతా పార్టీకి ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారు లోకేష్ గారు, కానీ కనీసం ఒక పంచాయతీ ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ఉన్నాడు. మీరు ముఖ్యమంత్రి కొడుకు అయితే ఉండొచ్చు, ముందు మీరు పంచాయతీ ఎన్నికల్లో నిలబడి ఒక ప్రెసిడెంట్ ఎప్పుడు మాట్లాడినాను విమర్శించాలంటే, మీ తండ్రికి ముఖ్యమంత్రి అవ్వడానికి దానికి అండగా జనసేన పార్టీ నిలబడింది, మీకు
ఈ రోజున ప్రభుత్వంలో ఎక్కి మమ్మల్ని దొంగ దెబ్బలు తీయడానికి మిమ్మల్ని సపోర్ట్ చేయలేదు, ప్రజలకు ఏదైనా చేస్తారని చెప్పి. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళినా సరే విపరీతమైన అవినీతి పెరిగిపోయింది. ముఖ్యమంత్రి గారికి వయసు రావటం వల్లేనేమో, లేదంటే పట్టు లేకపోతే కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని తప్పనేమో ఆయనకి పరిపాలన మీద పట్టు తప్పింది. ఎంతసేపు రివ్యూస్ అని చెప్పి అధికారులు మాట్లాడటం తప్ప ఎక్కడా కూడా కూర్చొని మాట మార్చకుండా ఒక మాట పట్టుకుంటే దాన్ని పట్టుకునే దిశలో ఆయన లేరు. ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి ఇది మన హక్కు. ఇది స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఈ హక్కుని ఒకవేళ ఇవ్వలేని పక్షంలో మనం చేయాల్సిందల్లా రాష్ట్ర ప్రభుత్వం కానీ అందరం కూర్చొని బాబు మీరు నెట్టుకోవడం ప్లీజ్, పడిపోతారు ప్లీజ్, అలా చేయదు. ఈరోజు మన జనసేన పార్టీ తీసుకున్న తర్వాత ఈ రోజున ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు వారితో కలిసి ప్రయాణించాం, ఒకటే విమానంలో ప్రయాణించాం, హెలికాప్టర్లో తిరిగాం. మనందరం మాట్లాడుతున్నప్పుడు నరేంద్ర మోడీ గారి మీద నాకు చెప్పింది గాంధీనగర్లో కూడా, మీరు అండగా నిలబడండి మా రాష్ట్ర ప్రజలకంటే. నేను భారతీయ జనతా పార్టీని తిడుతున్నప్పుడు వారికి సన్మానాలు చేశారు ముఖ్యమంత్రి గారు. ఒకవైపు వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు వారిని వాళ్ళ అబ్బాయిని మా మనవడు మా కొడుకు తాతగారిని పిలిచే బంధాలు కలుపుకొని సన్మానాలు చేయించుకున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులకి. ఒక్క జనసేన పార్టీయే, ఒక్క పవన్ కళ్యాణే ప్రధానమంత్రి ఏ స్థాయిలో ఉన్నా కానీ మాకు అన్యాయం జరిగింది చాలా బలంగా గొంతెత్తింది ఒక జనసేన పార్టీ. ఇలాంటి మాట్లాడే పరిస్థితుల్లో ఒకవైపు మనం భారతీయ జనతా పార్టీకి జాతీయ పార్టీలతో అంత బలమైన పోరాటం చేస్తుంటే ఏ రోజున కూడా నాకు నిలబడలేదు ముఖ్యమంత్రి గారు. విసిగిపోయి కొంతకాలం చూశాను, 2 సంవత్సరాలు చూశాను. ఒక 3.5 ఏళ్ల తర్వాత వారి అవినీతి పెచ్చైపోయి మీరి ఇంకా అన్యాయం అవినీతి విలయ తాండవం చేస్తే ఇంకా మాట్లాడలేక తప్పలేదు. మన వాళ్ళు తప్పు చేస్తున్నా మా అన్నయ్య గారు కేవలం కాంగ్రెస్లో ఉన్నారని చెప్పి నేను బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే, నేను సపోర్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా అవినీతిమయంలో కోరుకుపోతున్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా ఎదిరించాలో చూసి బలంగా మాట్లాడాను. ఏ మూలకెళ్ళినా వాళ్ళు మాట్లాడితే ప్రూఫ్లు అడుగుతూ ఉంటారు. మన వంతాడు గ్రామానికి వెళ్ళిన అవినీతి మైనింగ్ని ప్రూఫ్లు ఇచ్చాను, దాని మీద నిర్ణయాలు తీసుకోరు. ఈ రోజుకి మాట్లాడితే ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. డిఎస్సి ఎగ్జామ్స్, టీచర్లు రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ గురించి కనీసం బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు. కనీసం నిరుద్యోగ టీచర్లకు సంబంధించి 23,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వ్యక్తులు ఈరోజు దాన్ని 6,000 చిల్లరకు చేశారు. దీని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. అవి కూడా ఒక్కరితో కాకుండా ఒకవైపు గిరిజన విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా దీంట్లోనే, మళ్ళీ డిగ్రీలు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఈ టీచర్లకి మీరు ప్రవేశ పరీక్షకి హాజరవచ్చంటే ఒక ఉద్యోగానికి ఆల్రెడీ 4-5 లక్షలు ఉన్న వాళ్ళకి అదనంగా ఇంకొక 6 లక్షలు కొట్టుకునే పరిస్థితి పట్టుకొచ్చారు. ఇవన్నీ మనకి ఏం సూచిస్తాయంటే వీళ్ళకి ఉద్యోగాలు, విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ లేదు. ఎవరికి సమయం లేదు. ఏ మూలకెళ్ళినా, ఏ కార్నర్కి వెళ్ళినా నా ఉద్దేశం ఒకటే, మీరు ఇన్ని వేల కోట్ల దోపిడీ చేయగలుగుతున్నప్పుడు ఒక పట్టుమని 10,000 ఉద్యోగాలు మన నిరుద్యోగులకి మీరు ఇవ్వలేరా అని చెప్పి నా మనసు చాలా గాఢంగా ప్రశ్నిస్తూ ఉంది. అలాగే మన కాకినాడకి వెళ్తే అన్యాయం ఎక్కడ, అవినీతి ఎక్కడ అంటారు. మన కాకినాడకి వెళ్తే పాపం రెల్లి కులస్తులకి వారి కాలనీ కోసం పెట్టింది అది ఇవ్వలేదు. ఒక వైసీపీ నాయకులు మాట్లాడితే మేము అండగా ఉన్నామని చెప్తారు. బడుగు బలహీన వర్గాలకి మీరు ఎక్కడున్నారు? మీ ఎమ్మెల్యేనే, మీ వైసీపీ ఎమ్మెల్యే గతంలో చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే ఆయన ఎవరు? ఆయన అడ్డగోలుగా ఆయన సమీప బంధువు రెల్లి కులస్తుల భూమిని దోచేసుకున్నాడు. ఆయన వారికి ఇవ్వాల్సిన భూమిని కాదని వారికి బయటికి వెళ్ళగొట్టేసి
వారు ఈ రోజుకి శిలాఫలకం వేశారు, కానీ ఒక్కరు మీకు అండగా నిలబడలేకపోయారు. నాకు ఇవి బాధ కలుగుతున్నాయి. ఈ రోజుకి పాపం రెల్లి కులస్తులు ఆ కాలనీల్లో పడిపోయి ఎలకల చేత కనిపించుకొని పాముల ఇళ్లలోకి వచ్చి ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉంటే కూడా కనీసం తెలుగుదేశం ప్రభుత్వంకి చలనం లేదు. దీనిని అడిగే ప్రతిపక్ష నాయకుడు రోడ్ల మీద తిరిగి బుగ్గలు నిమరటం తప్ప బయటికి వెళ్ళి కూర్చొని మాట్లాడ్డాయన. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నాం, మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మీకు ప్రజాస్వామ్యంలో మీ చాలా బలమైన బాధ్యత. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఎలాగో ఆంధ్రుల ఆత్మగౌరవం నిలబెట్టలేకపోయారు. కనీసం బాధ్యత గల ప్రధాన ప్రతిపక్ష నాయకుడి కింద అయినా సరే మీరు అసెంబ్లీకి వెళ్ళండి. మేము రోడ్ల మీద ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ లేని నేనే ఇన్ని ప్రజా సమస్యల్ని బయటికి తీసుకొచ్చి ఒక్కొక్క సమస్యకి పరిష్కారం ఇవ్వగలుగుతున్నప్పుడు మీరు ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర వహిస్తూ మీరు అసెంబ్లీకి వెళ్ళకుండా పారిపోతే ప్రజలకి మీరు ఏమి న్యాయం చేయగలరు? మీరు కూర్చోబెట్టి ఓదార్పు యాత్రలను చూస్తూ కూర్చుంటే ఎట్లా? మీ బాధ్యత, మీకు ప్రజలు ఓట్లు వేసింది, మీరు అసెంబ్లీకి వెళ్ళి నిలబడాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నిలదీయాల్సిన బాధ్యత మీకు ప్రజలు ఇచ్చారు. దానిని మీరు మర్చిపోకండి. మాట్లాడితే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా విమర్శించడం కాదు, మీరు వెళ్ళి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వెళ్ళి తీర్పాల పట్టండి అసెంబ్లీకి వెళ్ళి. అప్పుడు మీ మగతనం బయటకు వస్తుంది. ముఖ్యమంత్రి గారికి మీరు అడిగేది, మీరు కోరుకుంటున్నది ప్రతి సభలో చెప్తా ఉన్నాను. మీరు సీఎం అని అరిచిన ప్రతిసారి, మీరు సీఎం అరిచిన ప్రతిసారి నేను ఒకటే నమ్మాను. నేను సినిమాలో ఉన్నప్పుడు, సినిమాలోకి రాకముందు ఒక ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసిన వ్యక్తిని నేను అనుకున్నాను, ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే పెట్టి పుట్టాలా, మన సంకల్ప బలం ఎంత ఉంటుందని చెప్పి నేను రోజు అనుకునేవాడు. ఒక ఇంట్లో ఒక పెద్ద హీరో ఉంటే ఇంకో వ్యక్తి ఎదగలడు అనుకునేవాడిని. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, మీరు సీఎం పవన్ కళ్యాణ్ అరుస్తూ ఉంటే నాకు ఏ రోజు సీఎం అవ్వాలని కోరిక లేదు. నాకున్నదల్లా సమాజంలో బలమైన మార్పులు తీసుకురావాలి. అది 2009లో అప్పటి రాజకీయ పరిస్థితుల్లో నిజంగా మార్పు తెస్తుందేమో అని అనుకున్నాను. నేను ఎందుకు కులాల ఐక్యత అనే పదం మాట్లాడానంటే, కులాల ఐక్యత ఎందుకు అవసరం అంటే, ఆ రోజున 2009లో చిరంజీవి గారిని దెబ్బకొట్టిన వ్యక్తులు కూడా బయట వాళ్ళు కాదు. ఆయనంటే ప్రాణం కొట్టే, మేమేంటి చచ్చిపోతా ఉన్నా అని చెప్పి ఒక స్కూటర్ వేసుకొచ్చి 2008లో ఒక చిన్నపాటి స్కూటర్ వేసుకొచ్చి, అన్న మేమంటే చచ్చిపోతామని చెప్పి ఆయనకి అసిస్టెంట్గా వచ్చి ప్రెస్ మీట్స్కి బ్రీఫింగ్ ఇచ్చే వ్యక్తి, ఒక కన్నబాబు అనే ఒక వ్యక్తి. నేను ఒకవైపు సినిమాలన్నీ వదిలేసి అన్నయ్య ముఖ్యమంత్రి అయితే ఏదైనా మంచి జరుగుతుందేమో రాష్ట్ర ప్రజలకని నేను పోటీ చేయలేనా? మన తూర్పుగోదావరి జిల్లా నుంచి పోటీ చేయలేనా? వైజాగ్ జిల్లా నుంచి పోటీ చేయలేనా? ఎక్కడి నుంచి పోటీ చేయలేను. నేను అనుకుంది, ఒక బలమైన నాయకుడు చిరంజీవి లాంటి వ్యక్తి వస్తే బాగా మంచి జరుగుద్దేమో అని ప్రయత్నం చేశాను. నేను అలా ఆలోచిస్తూ ఉంటే, ఉదాహరణకి కన్నబాబు గురించి ఎందుకు చెప్తానంటే, కన్నబాబు గొప్ప వ్యక్తి అని కాదు, ఒక మామూలు వ్యక్తులు వీళ్ళు. సర్వసాధారణంగా చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యక్తులు. అదే ఈ అసెంబ్లీలో ఈ సమస్యలను చెప్పే వ్యక్తి, స్కూటర్లో వచ్చిన వ్యక్తి ఈ రోజున అడ్డదిడ్డంగా అవినీతి చేసి ఎట్లా అయిపోయాడో మీ అందరికీ తెలుసు. కన్నబాబు లాంటాడు. అలాంటి కన్నబాబు ఏ కులం, వేరే కులమేం కాదు, కాపు కులమేనా నువ్వు? నేను చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎప్పుడు కులాన్ని అర్థం చేసుకుంటాను, కులానికి ఇవ్వాల్సినంత గౌరవం ఇస్తాను. నేను పుట్టిన కులం కావచ్చు, నేను తీసుకున్న రెల్లి కులం కావచ్చు, నేను హత్తుకున్న
ఆంధ్రప్రదేశ్ కావచ్చు, గౌరవిస్తాను అన్ని కులాలకి. నేను ఎందుకు నమ్మట్లేదంటే కేవలం ఒక కులం మీద ఆధారపడే రాజకీయ నాయకులందరూ ఈరోజు రాష్ట్రానికి అందరికీ అవమానం జరిగితే కూడా ఏ ఒక్కరు నిలబడలేకపోయారు. కానీ నేను నా సినిమాని ఒక కులం చూస్తే నాకు పేరు వచ్చిందా? అన్ని కులాలు, అన్ని మతాలు మొత్తం సమానంగా ఆదరిస్తేనే ఈరోజు పవన్ కళ్యాణ్ మీ ముందున్నాడు. అలాంటిది నేను ఒక కులాన్ని ఎలా వెనకేసుకొస్తాను? ఒక కులాన్ని ఒకవైపు నేను ఇంత బాధ్యతతోటి, ఇంత అవగాహనతోటి నేను మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం నాయకులు లోకేష్ గారి మామగారు శ్రీ బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ సభలకు వస్తూ ఉన్నారని ఉత్తరాంధ్రలో మాట్లాడుతూ ఉంటే వాడికి ఎవరు వస్తారు? అతని చుట్టూ తిరిగేది శంకర్ జాతి నా కొడుకులు, అలగా జవనని మాట్లాడుతూ ఉంటే నాకు చాలా బాధ కలిగించింది. నన్ను అన్ని కులాలు సమానంగా చూస్తారు, అలా మాట్లాడచ్చా ఒక నాయకులు? ముఖ్యమంత్రి గారు మీ వియ్యంకులకి చెప్పండి, బాలకృష్ణ గారికి పవన్ కళ్యాణ్ చెప్పారని చెప్పండి. నేను ఓట్ల కోసం రాజకీయాలు చేయను. వీళ్ళంటే ఓట్లు పోతే నాకు విసుగు. కుల ప్రాతిపాదికన గనుక మనం సమాజాన్ని విడగొడితే అది విధ్వంసానికి కారణం అవుద్ది. అలా జరగకూడదు. ఆంధ్రుడు తెలుగువాడంటే అన్ని కులాల సమ్మేళనం, అన్ని మతాల సమ్మేళనం. ఇంత ఉదాహరణ దృష్టితో నేను మాట్లాడుతున్నప్పుడు బాలకృష్ణ గారు కూర్చోబెట్టి ఇలా మాట్లాడటం ముఖ్యమంత్రి గారు ఏ రోజున కరెక్ట్ చేయలేదు. ఒకవైపు వాళ్ళ దుందులూరు ఎమ్మెల్యే మాదిగ కులాలకు సంబంధించిన వ్యక్తిని వారి కుల పేరుతో దూషిస్తారు. మాల కులాలకు చెందిన పోలీసు వారిని మాల కులంతో దూషిస్తారు. ఇటువైపు నిన్న మత్స్యకారులు మన గ్రామాలకు వెళ్తే మనకి ఉత్తరాంధ్రలో వారి ఎమ్మెల్యే వారి మంత్రి హెచ్ఎం నాయుడు గారు మత్స్యకారులను కులం పేరుతో దూషిస్తారు. ఒకవైపు జనసేన కులాల ఐక్యత గురించి పెద్ద విశాలమైన హృదయంతో మాట్లాడుతూ ఉంటే మీరు కుల దూషణ చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం నాయకులు చెప్తా ఉన్నాం, మీరు ఇలాంటి కులాల పద్ధతిలో మీరు కానీ ప్రజలను దూషిస్తే మిమ్మల్ని ఎవరు క్షమించం. మిమ్మల్ని ఖచ్చితంగా వెనక్కి పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. జాగ్రత్త. అందరూ కూడా తెలుగుదేశం నాయకులు కుల దూషణకి పాల్పడితే మటుకు మేము చాలా బలంగా చెప్తున్నాం. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీరు అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి సమానమైన గౌరవం ఇవ్వలేని పక్షంలో నన్ను వేరే వ్యక్తిని చూస్తా. నేను అలాంటి వాటికి భయపడను. నేను నిజంగా విసిగిపోయాను. ఎంతసేపు కూర్చోబెట్టి ఒక కులాన్ని వెనకేసుకొచ్చి ఇట్లా విసిగిపోయాం. మన రాష్ట్ర రాజకీయాలు మారాలి. కులాలు మతాలు లేని ప్రాంతంలో ఈ రోజున ఉద్యోగ అవకాశాలంటే 23,000 ఉద్యోగాలు ఉన్న చోటకి 40,000 క్రియేట్ చేయాలి. 40,000 క్రియేట్ చేసే ఉద్యోగాలు ఇవ్వగలగాలి. అంతేగాని ఏ మూలకెళ్తే ఏ కాంట్రాక్ట్ వస్తుందో, ఏ ఇదే ఫైల్ మీద సంతకం పెడితే ఎంత డబ్బు వస్తుందనే స్థాయి నుంచి కాకుండా నేను ఈ ఫైల్ మీద సంతకం పెడితే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, నేను ఈ ఫైల్ మీద సంతకం పెడితే ఎంత సంపద మన రాష్ట్ర ఖజానాలో చేరుద్ది, ఇట్లా ఆలోచించాలి. అందుకే జనసేన పార్టీ కూడా వరి కంకులు కట్టాయి. రామచంద్రపురం చెప్తా ఉన్నాను రైతులందరికీ, నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. పొలాలని కష్టాలతో అమ్మేసుకున్న విధానం తెలుసు. రైతులకి నేను తినే అన్నం మీద మీరు పండించే కష్టాన్ని నమ్ముకున్న వాడిని. రైతన్నలకు చెప్తా ఉన్నాను, నా రైతు బాంధవులకి, రైతు సోదరులకి, కౌలు రైతులకి మీరు గిట్టుబాటు ధర వచ్చేలాగా, వ్యవసాయం లాభసాటిగా వచ్చేలాగా, కౌలు రైతులకు హక్కులు వచ్చేలాగా మీరు కన్నీరు పెట్టని రైతు ఆంధ్రప్రదేశ్ని మీకు అండగా ఉంటుంది. జనసేన పార్టీ మీకు అండగా, రైతన్నలకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, నేను రైతన్నలకి జనసేన పార్టీ అండగా ఉంటుందని చెప్పి, మీరు పెట్టే కష్టం మీద మీరు ఒక కంకు ఈ వరి పైరు తీసుకురావడానికి మీరు ఎంత కష్టపడతారో తెలుసు.
దాని మీద నేను గుండె లోతుల నుంచి ఒట్టేసి చెప్తున్నాను, రైతన్నలకు అండగా నిలబడతాను తెలియజేసుకుంటా ఉన్నాను. మీ గిట్టుబాటు ధర వచ్చే వరకు మీకు అండగా ఉంటాం. అలాగే నిరుద్యోగులకి ఇందాక నేను వస్తున్నప్పుడు డిఎస్సి ఉద్యోగులు డిఎస్సి రిక్రూట్మెంట్ జరగట్లేదని చెప్తే వారికి నేను ఒకటే చెప్తా ఉన్నాం, మీరందరూ కొత్త తరం యువత, మీరు పాత తరం పాలిటిక్స్ని మీరు చూడండి. ఈ రోజున మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వచ్చే తరం నాయకులు అంటే లోకేష్ గారు ఉన్నారు, నేను మీ ముందున్నాను, పవన్ కళ్యాణ్ మీ ముందున్నాడు. వచ్చే ఎలక్షన్స్లో మీకు ముగ్గురు, ఒకళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు రెండో వ్యక్తి, మూడో వ్యక్తి పవన్ కళ్యాణ్. నేను మా నాన్న ముఖ్యమంత్రి అయ్యానని చెప్పి నేను ముఖ్యమంత్రి కాదు. నాకు నిజంగా ఆశలు లేవు. నాకు ఎందుకు విసుగు కూడా వచ్చిందంటే రాజకీయ వ్యవస్థ మీద మా తరం నష్టపోయాం, మా తరం దెబ్బలు తిన్నాం, మా తరం తెలంగాణలో అవమానం చెందాం. మేము చెయ్యని తప్పులకి తెలంగాణ అవమానాలు ఎదుర్కొన్నాం, తెలంగాణలో ద్వితీయ శ్రేణి పౌరులుగా అవమానాలు ఎదుర్కొన్నాం. ఇంకెప్పటికీ కూడా రాజకీయ నాయకుల వల్ల, రాజకీయ వ్యవస్థ వల్ల ఈ తరం దెబ్బతినకూడదు. ఎవరో ఎందుకు, నేను ఎంత త్యాగం చేయగలను, ఎంత దెబ్బ తీసుకోగలను అన్నీ ఆలోచించుకున్న తర్వాత మీ తరం బాగుండాలి, మీ భవిష్యత్ తరం బాగుండాలి. మీకు తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా 25 కేజీల బియ్యం ఇవ్వడానికి నేను రాలేదు, 25 కేజీల బియ్యం ఇవ్వడానికి నేను రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా నన్ను ముఖ్యమంత్రిని చేస్తే మీ సమస్యలు తీరుతాయని చెప్పడానికి రాలా. నేను వచ్చింది కూడా నా అన్నదమ్ములందరికీ, ఆడపడుచులకి 25 సంవత్సరాల కనీసం భవిష్యత్తు ఇవ్వడానికి నేను జనసేన పార్టీని పెట్టాను. మీకు అండగా నిలబడతాను. అవినీతి చేయడానికి నాకు అవసరాలు లేవు. అవినీతి చేయాలి అంటే నాకు భగవంతుడు 100 కోట్ల పైన సంపాదించుకునే సినిమా హీరోని నేను ఈ రోజున నాకు ఇష్టమైన సినిమాని కాదని ఎందుకు బయటకు వచ్చానంటే, సినిమాలో డైలాగులు మాట్లాడటం వేరు, ఎనీ సెంటర్కి రా ఛాలెంజ్ చేస్తామని చెప్పి అన్ని చేయడం వేరు. బాగా చెప్పొచ్చు సినిమాలో డైలాగులు, బయటికి రా, బయటికి వచ్చిన తర్వాత వెళ్ళి ఒక్కొక్క రౌడీ ఎమ్మెల్యేలని మీరు హ్యాండిల్ చేయండి. అప్పుడు సినిమాలో చెప్పే డైలాగులకిను బయట నిజ జీవితం వచ్చే డైలాగులు తెలుస్తుంది. ఎవ్వరూ లేనప్పుడు ఒక పార్టీని వెనకబెట్టుకొని రాలా. ఈ రోజున రాజకీయ వ్యవస్థ ఎలా అయిపోయింది, కోడి పందెం కత్తులతో కూడా హత్య చేసే దాడికి వెళ్ళిపోయిన పరిస్థితులు. అది నిజంగా ఈ మధ్యన చూస్తాం. రాజకీయ వ్యవస్థ ఎంత నీచంగా తయారైందంటే, ఒకవైపు అవినీతి, ఆశ్రిత పక్షపాతం, నా కొడుకే ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తులు. నేను కోరుకునేది కూడా మీరు ఒకటే చెప్తున్నాను, నేను మీకు అండగా నిలబడే వ్యక్తిని, మీ ఇంట్లో ఒకరిని, మీ వార్డుని, మీకు అండగా నిలబడేవాడిని. నాకు ఒక కులం మీద లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, తెలుగుదేశం పార్టీ నాయకులు మేము వెనుకబడిన కులాలకి చెందిన వాళ్ళం అని చెప్తా ఉంటారు, అండగా ఉంటామని చెప్తుంటారు. మరి ఇదే తెలంగాణలో ఒక్క పెన్నుపోటుతోటి వెనుకబడిన బీసీ కులాలన్నింటినీ, మన శెట్టి బలిజల్ని కానీ, మన యాదవుల్ని కానీ, మన గౌర సామాజిక వర్గాన్ని కానీ, కొప్పిలి వెలమల్ని కానీ, అన్ని వెనుకబడిన కులాలని ఒక్క పెన్నుపోటుతోటి తెలంగాణలో బీసీ కులాల నుంచి ఓసీ కులాలు చేశారు. ఒక్కడు మాట్లాడేవాడు ఎవడు లేడు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేరు, దాని మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేరు. రేపొద్దున మాట్లాడగలిగేది మన ఒక్కళ్ళమే నిజంగా. ఎందుకంటే ఏ మూలకెళ్ళినా తెలంగాణలో మన జన సైనికుడు, మన జనసేన జెండా లేని గ్రామం లేదు తెలంగాణలో, మన జన సైనికులు లేని గ్రామం లేదు తెలంగాణలో. మొత్తం జన సైనికులు బలంగా ఉన్న చోట మనల్ని అర్థం చేసుకున్న నాయకులు, మనం అర్థం చేసుకున్న యువత ఉన్నారు అక్కడ. వారందరికీ సామరస్యపూర్వకంగా మన వారికి జరుగుతున్న అన్యాయానికి అక్కడ ప్రభుత్వంతో కూడా పోరాటం చేయగలిగే సత్తా ఉన్నవాడిని. ఏం జగన్మోహన్ రెడ్డి గారి లాగా నేను పారిపోయే వ్యక్తిని కాదు. ఓటుకి నోటు కేసులాగా 10 సంవత్సరాల ఉమ్మడి రాజధానిని కాదని చెప్పి అమరావతికి వచ్చే
ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కాదు, నేను చాలా గుండె ధైర్యం ఉన్న వ్యక్తిని, చాలా బలంగా మాట్లాడగలను. ఏ స్థాయి వ్యక్తికి అయినా సరే నేను చాలా బలంగా సమాధానం చెప్పగలను. అలాగే ఆడపడుచులకు సంబంధించి నేను ఎందుకు ఆడపడుచులు బలంగా రాజకీయాలు ఉండాలంటే, పవన్ కళ్యాణ్ దగ్గరికి, జనసేన పార్టీ దగ్గరికి ఆడపడుచులు ఎందుకు వస్తారంటే, నేను అక్కచెల్లెలతో పెరిగిన వాడిని, తల్లితో పెరిగిన వాడిని, పిన్నులతో పెరిగిన వాడిని, వదినతో పెరిగిన వాడిని. నాకు ఆడపడుచుల బాధ నాకు తెలుసు. ఇంట్లో కూడా నాకు చెప్పుకునేవాడు. అలాంటిది ఆడపడుచు ఎక్కడికి వెళ్ళిన అన్నయ్య అని చెప్పి ప్రేమగా వచ్చి సొంత అన్నతో ఎలా చెప్పుకుంటారో అంత బలంగా చెప్పుకుంటారు. అలాంటి ఆడపడుచులు మీరు చాలా బలంగా రాజకీయాల్లోకి రావాలి. ఆడవారి గొంతు, ఆడపడుచుల గొంతు రాజకీయాల్లోకి వస్తే కానీ ఒక రాజకీయ ప్రక్షాళన జరగదు. అందుకనే ఆడపడుచులు చాలా బలంగా జనసేన పార్టీకి అండగా, వారి దీవెనలే నన్ను ఈరోజు మీ ముందు నిలబెట్టినాయి. ఆడపడుచులకి ప్రతి ఒక్కరి ఆవేదన అర్థం చేసుకోగలరు. ఎందుకు నన్ను ఆడపడుచులు అర్థం చేసుకున్నారంటే, తెలంగాణ నాయకులు తిట్టకుండా ఆంధ్ర వాళ్ళు తిడతా ఉంటే ఆడపడుచులు అన్నారు, వాళ్ళ భర్తలు అన్నారు చాలామంది రాజకీయ నాయకుల్ని, మీకు పౌరుషులు రాదా అలా తెలంగాణ నాయకులు మిమ్మల్ని తిడతా ఉంటే మీరు ఉప్పు కారం తినరా మీరు అని చెప్పి తిట్టి, పవన్ కళ్యాణ్లో మాట్లాడడం నేర్చుకోండి అని చెప్పి ఆడపడుచులు చెప్పేవాళ్ళు. ఎందుకంటే మనకి నిజాయితీ ఉన్నాం, మనకి భయాలు లేవు. అందుకనే అలాంటి ఆడపడుచులకి అండగా ఉండటానికి 33% రిజర్వేషన్లు, మీరు చట్టసభల్లోకి వెళ్ళాలి. అలాంటి ఆడపడుచులకి మీరు చట్టసభలో వెళ్ళడానికి మేము ఉద్యమాలు చేస్తాం. మిమ్మల్ని చట్టసభలో తీసుకెళ్లే బాధ్యత నేను, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దాన్ని ముందుకు తీసుకెళ్ళి నేను నా పోరాటం నేను చేసి పెడతాను మీకు. అలాగే 2,500 రూపాయల నుంచి 3,500 వరకు నేను చూస్తూ ఉంటే, కాకినాడ సీపోర్టు కేవీ రావు అని ఉన్నారు, మెలోడి వెంకటేశ్వరరావు అంటారు, ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే ఒక్కళ్ళు ముందుకు రావటం లేదు. నేను కోరుకుంటుంది కూడా, ఇంత అవినీతి జరుగుతూ ఉంది మన కాకినాడ పోర్టులో. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఇండియా ఒకరోజు మూసుకుపోతా ఉంటే పనులు లేక, బిల్స్ లేక, వీళ్ళు డ్రెడ్జింగ్ ఇక్కడ ఇసుక పూడికి వేతలేమో సింగపూర్ నుంచి మెషిన్లు తెప్పిస్తారు, అది ఎవరో బినామీ కంపెనీ. ఇంత నష్టపరుస్తూ ఉంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మాట్లాడే ఒక్కడు లేడు. నేను అందుకే చెప్తా ఉన్నాను, నిన్న కాకినాడ సభలో కూడా చెప్పాను, తూర్పుగోదావరి జిల్లాని అన్ని నియోజకవర్గాలు గెలుపొందేలా మీరు నాకు సపోర్ట్ చేయండి జనసేన పార్టీకి. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, ఒక అవకాశం ఇస్తే అనుభవజ్ఞుడికి రాష్ట్రం ఎలా ఉంటుందో చంద్రబాబుకి ఇచ్చి చూశాం. నేను ఈ రోజు అడుగుతున్నాను, ఏ రోజున కూడా నేనేం అడగలేదు, ఒక్క అవకాశం జనసేన పార్టీకి ఇచ్చి చూడండి. 2019లో ఒక్క అవకాశం నేను మీకు చూపిస్తాను. స్వచ్ఛమైన పరిపాలన ఎలా ఉంటుందో, దెబ్బలు తింటాం, పోరాటం చేస్తాం, నిరుద్యోగులకు అండగా నిలబడతాం, ఆడపడుచులకు అండగా నిలబడతాం, ముస్లింలకి వారికి కావాల్సిన సత్యార్ కమిటీకి సంబంధించి మేము మీకు ఆ కమిటీ నిర్దేశించిన ఆదేశ సూత్రాలను పాటిస్తాం. ఈ రోజుకి కూడా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు, పూలాభిషేకం తప్ప ఆయన ఆశయాలను తీసుకెళ్లే వ్యక్తులు ఎక్కడైపోయారు, కనుమరుగైపోయారు. అంబేద్కర్ గారి ఆశయాల్ని గుండెల్లో నింపుకున్న వాడిని. కుల నిర్మూలన జరగడానికంటే ముందు కులాల ఐక్యత సాధించాలి. కొద్దిమంది చేతుల్లోకి వ్యవస్థ వెళ్ళిపోకూడదు. బడుగు బలహీన వర్గాలందరికీ అధికారం రావాలి. దాంట్లో భాగంగా నా అన్నదమ్ములందరికీ, అన్ని వెనుకబడిన వర్గాలందరికీ నేను మీకు మాటిస్తున్నాను, రామచంద్రాపురం నుంచి మిమ్మల్ని రాజకీయంగా మిమ్మల్ని ఎదగనిచ్చే శక్తిని నేను మీకు ఇస్తాను. మీరు దయచేసి జనసేన పార్టీకి అండగా నిలబడండి. వెనుకబడిన కులాలు కానీ మీకు అండగా నిలబడతాను. నాకు స్వార్థం లేదు, మీ అభ్యున్నతే నాకు ఆశయం. మీరు బాగుండాలి. ఎంతసేపు దళిత కులాల నుంచి మీరు అడిగేవారు కాకూడదు, మీరు ఇచ్చేవారు కావాలి. మీరు ఉద్యోగాలు అడిగేవాళ్ళు కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కావాలి. నేను దళిత కులాల నుంచి కూడా రేపు పొద్దున్న నా బిడ్డ
ఉద్యోగం కావాలంటే దళిత కులాల దగ్గరికి అన్నా మాకు ఉద్యోగం ఇవ్వాలి, నా బిడ్డలు అడిగే స్థాయికి మీరు ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు మనకుంది ముఖ్యమంత్రి గారికి కూడా మీరు కూడా ఆలోచించండి. పొద్దున్నే చెప్పాను, డాక్టర్ల మీటింగ్ చెప్పాను, ఏ మూలకెళ్ళినా నేను కోరుకునేది కూడా మొన్న దళిత మేధావులతో కొంతమందితో మాట్లాడుతూ ఉంటే వారు నా దగ్గరికి చెప్పింది ఒకటే. పొద్దున్నే నన్ను కొంతమంది ముస్లిం ఆడపడుచులు వచ్చి తల్లులు వచ్చి నా దగ్గర మాట్లాడుతున్నప్పుడు మద్యపాన నిషేధం చేయమని అన్నారు. మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే నేను వారికి ఒకటే చెప్పాను, 70% మహిళలు కనుక 60 నుంచి 70% మహిళలు మీ నియోజకవర్గాల్లో ఇక్కడ మద్యం షాపులు వద్దు, లిక్కర్ షాపులు వద్దు అంటే దానిని ఆ నిషేధం అమలు చేసేది అంచెల వారీగా ఆ ప్రాంతాల్లో నేను చేసి పెడతాను. ఎందుకు ఈ మాట అన్నానంటే ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది నిజంగా మనకి మంచి జరుగుద్ది అంటే వద్దా? మీరు చెప్పండి, సంపూర్ణ మద్యపాన నిషేధం కావాలా? మీకు కావాలా వద్దా? నేను ఒకటే చెప్పాను, నేను గబ్బర్ సింగ్ షూటింగ్ చేస్తే గుజరాత్కి వెళ్ళాను. గుజరాత్లో సంపూర్ణ మద్యపాన నిషేధం ఉంది, కానీ అక్కడ మందు చాలా విచ్చలవిడిగా దొరుకుతుంది, మందు. సంపూర్ణ మద్యపాన నిషేధం చాలా కష్టమైంది. ఎన్టీ రామారావు గారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసినప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు విపరీతంగా అక్రమంగా దాన్ని లిక్కర్ సిండికేట్ డబ్బులు సంపాదించారు. నేను వారికి ఒకటే చెప్పాను, సంపూర్ణ మద్యపాన నిషేధం కానీ జనసేన పార్టీ వచ్చి రిఫరెండం పెడతాం, అంచెల నియోజకవర్గాల వారీగా, గ్రామాల వారీగా కానీ, ప్రాంతాల వారీగా కానీ అప్పుడున్న పరిస్థితులను బట్టి రిఫరెండం పెట్టి ఎక్కువ శాతం మంది కోరుకుంటే అంచెల వారీగా ఆయా ప్రాంతాల్లో నేను మద్యపాన నిషేధం అమలు చేస్తాం. కాకపోతే అది ఎందుకు సంపూర్ణ మద్యపానం రాష్ట్రం మొత్తం ఎందుకు దీన్ని కొంచెం జాగ్రత్తగా చేయాలంటే, మనం ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధం చేస్తే యానాంలో లిక్కర్ దొరుకుతుంది, యానాం నుంచి ఇక్కడికి వస్తాయి, కర్ణాటక నుంచి వస్తాయి, తమిళనాడు నుంచి వస్తాయి, ఒరిస్సా నుంచి వస్తాయి, ఛత్తీస్గఢ్ నుంచి వస్తాయి. మన చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తే తప్ప సంపూర్ణ మద్యపాన నిషేధం ఇక్కడ అమలు అవ్వదు. అందుకని నేను ఆడపడుచులు కూడా కోరుకుంటుంది, అన్నదమ్ములు కూడా కోరుకుంటుంది ఏంటంటే, మీరు 70% మంది మీరు కోరుకోండి, రిఫరెండం పెడతాం. మీ ఏరియాల్లో మీరుంటున్న నియోజకవర్గాలు కానీ ఏరియాలు కానీ మాకు మద్యపానం ఇక్కడ వద్దు, లిక్కర్ షాపులు వద్దు అంటే దాన్ని రద్దు చేయించే బాధ్యత మీరు 70% కానీ నాకు ఏకాభిప్రాయం చెప్తే దాన్ని రద్దు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఆడపడుచులకు అండగా నిలబడతాం. ఎందుకంటే మీ భర్తలు, మీ బిడ్డలు కానీ ఈ లిక్కర్ దాంట్లో పడిపోయి జీవితాలను ఛిద్రం చేసుకుంటా ఉన్నారని తెలుస్తూ ఉంది. అందుకని ఆడపడుచులకి మీరు కలిసి వస్తే మేము మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే నేను 2019లో చాలా బాధ్యతతోటి ఒక ఎమ్మెల్యే లేకుండా, ఒక ఎంపీ లేకుండా, ఒక ఎంపీ లేకుండా మనం ఇంత తీసుకురాగలిగాం, ఇన్ని సమస్యల మీద పోరాటం చేయగలుగుతా ఉన్నాం. అలాంటిది నాకు మీరు అండగా నిలబడితే చాలా బాధ్యతతో కూడిన ప్రభుత్వాన్ని తీసుకొస్తాం, మీకు అండగా నిలబడతాం. ఈ రోజున్న యువతలో ప్రతి చోట చెప్తాం, 2009లో ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థకి మార్పుకి మనం తీసుకొద్దామనుకున్నాం. ఈ రోజున మీకు చెప్తా ఉన్నాం, సరికొత్త బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థను తీసుకొస్తాం.
మీరు కోరుకుంటున్న సీఎం అవ్వాలి అంటే మీరు కేవలం అరుపులు నినాదాలు కాదు, మీరు కోరుకుంటుంది ఒకటే కోరుకోండి. అంబేద్కర్ గారిని చూడండి. ఓటు అనే ఆయుధాన్ని మీరు సద్వినియోగం చేయండి. డబ్బులకు అమ్ముడుపోకుండా, ఓటును అమ్ముకోకుండా మీరు జనసేనకు అండగా నిలబడండి. మీకు చాలా బలమైన సుపరిపాలన అందించే బాధ్యత నేను తీసుకుంటాను మీకు సవినయంగా తెలియజేసుకుంటూ, ముగింపు మాటలుగా నాకు ఇష్టమైన కవి శేషేంద్ర గారి కవితను ఉటంకిస్తూ యువతరం గురించి మాట్లాడుతూ, యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరిగితనం, మోసం తప్ప. అలాంటి యువతరానికి అండగా ఉండే సరికొత్త ప్రభుత్వాన్ని స్థాపిస్తామని తెలియజేసుకుంటూ, ఇంత అరుదైనంత గొప్ప అవకాశాన్ని కల్పించే మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక్కసారి భారత మాతకి జై జై పలుకుతూ ముగింపు చేద్దాం. భారత్ మాతా